ఇప్పుడు పాస్ట్లో అందరూ కూడా మనం నెగిటివ్ థాట్స్ రిలీజ్ చేసింటాం కదండి, చేసింటాం కదా. కానీ గతం గతః అంటే గతంలో ఏమైతే ఆలోచన చేశామో అవన్నీ కూడా ఇప్పుడు ఇడిచిపెట్టుకుందాం. ఇప్పుడు నూతనంగా మనము కంప్లీట్గా ఆలోచనలని పాజిటివ్గా చేంజ్ చేసుకుంటూ ఉంటాం. మనం సంపద పట్ల సమాజంలో ఏమేమి అపోహలు ఉన్నాయి చెప్పండి. ఉదాహరణకి నేను ఒకటి చెప్తాను, డబ్బు చెట్లకు కాస్తాయా అంటామా లేదండి? ఇలాంటి అపోహలు ఉన్నాయి కదా, ఎవరైనా చెప్పగలుగుతారా? ఇంకా 2-3. డబ్బు పాపిస్తుంది, ఇంకా కష్టపడితే డబ్బు, ఇంకా ఎంత కష్టపడితే మిగలడం లేదు. ఓకే, ఇంకా ఏదండి? డబ్బు పుణ్యానికి వస్తుందా? ఇంకా డబ్బు ఊరికేనే వస్తుందా? ఇంకా పైసామే పరమాత్మ. ఇప్పుడు మీరంతా చెప్పారు కదా, ఇప్పుడంతా ఏం చెప్పారండి? డబ్బు గురించి అపోహలన్నీ చెప్పారు. సరే, ఇప్పుడు ఏం చెప్పామండి? డబ్బు గురించి వివిధ రకాలుగా మాట్లాడుకున్నాం, కరెక్టేనా అండి? ఇక్కడ మనం ఏమి పాయింట్అవుట్ చేస్తున్నామండి? ఏం పాయింట్అవుట్ చేస్తున్నాము? డబ్బుని ఇష్టం వచ్చినట్లు తిడుతున్నాం, మాట్లాడలేదు, తిడుతున్నాం. అంటే డబ్బు ఏమండి? ఇక్కడ మనం డబ్బుని ఏమనుకున్నాము? శక్తి. ఏంటి? ఎనర్జీ. మళ్ళీ శక్తి మనం ఇంతగా తిడుతున్నప్పుడు ఆ శక్తి మన దగ్గర ఉంటుందండి? ఉంటుందండి? మళ్ళీ చేసేవన్నీ మనం చేసి లాస్ట్కి ఆ లక్ష్మీదేవిని తిడుతూ ఉంటాం, మా ఇంటికి రానే రావు నువ్వు. ఇక్కడ ఎవరండి ఆ శక్తిని తిడుతుండేది? ఇంట్లో చిన్న బిడ్డ ఉన్నాడు అనుకోండి, తిడుతున్నామంటే దగ్గరికి వస్తారండి? ఎప్పుడైతే ప్రేమగా అభిమానంతో ఎటువంటి కండిషన్ లేకోకుండా షరతులు లేకోకుండా ఎప్పుడైతే మీరు ప్రేమగా పిలిచినారనుకోండి, ఖచ్చితంగా బిడ్డ వస్తారా లేదండి? అదేవిధంగా ఆ శక్తి ఏదైతే ఉందో ఖచ్చితంగా మన ఇంటికి వస్తుంది, మన దగ్గరికి వస్తుంది. ఇది నిజమా కాదండి? నిజమా కాదా? మళ్ళీ ఈ శక్తిని మనం ఏ విధంగా పిలుచుకోవాలి? ప్రేమగా పిలుచుకోవాలి, షరతులు లేకుండా పిలుచుకోవాలి. అమ్మా నువ్వు రా, నేను ప్రేమగా, నువ్వు ఎంత వచ్చినా కూడా, నువ్వు ఎంత ఉన్నా కూడా నిన్ను నేను ప్రేమగా చూసుకుంటాను. ఎప్పుడైతే యాక్సెప్ట్ చేసి ఆ తల్లిని ఎప్పుడైతే మనం పిలుస్తామో 1 కాదు 2 కాదు 100 రెట్లు మన దగ్గరకు వస్తుందండి. ఇప్పుడు ఏమనుకున్నాం? నెగిటివ్ నుంచి మార్చచ్చు. ఒకరెవరైనా చెప్తారా? డబ్బు చాలా సులభంగా వస్తుంది. మరి ఇంకోటి, డబ్బుని ప్రేమిస్తే, ఇంకా ప్రేమగా డబ్బుని అవసరానికి తగ్గట్టు నేను వాడుకుంటాను. ఇంకా ఎవరికన్నా ఉన్నాయండి? నా దగ్గర ఉండే సంపదకు నేను, ఇంకా నా దగ్గర. మరి ఇన్ని రోజులు ఏం చేశామండి? ఇన్ని మీరే చెప్తున్నారు, నేనేం చెప్పట్లేదు, అందరు మీరే చెప్తున్నారు. మళ్ళీ అన్నీ మీకే తెలుసు, అన్నీ మనకే తెలుసు, కానీ ఆచరణ దగ్గర వచ్చేసరికి మైనస్ జరుగుతూ ఉంది.